इधर तेलंगाना से ताल्लुक रखने वाली एन उमा हार्थी ने यूपीएससी सिविल 2022 के फाइनल इम्तिहान में कौमी सतह पर तीसरा रैंक हासिल किया है। उन्होंने तीसरा रैंक हासिल होने पर खुशी का इजहार किया। मुंसिफ टीवी से भी बात करते हुए उन्होंने मसर्रत का इजहार किया। याद रहे कि एन उमा हार्थी के वालिद एन वेंकटेश्वर लू नारायणपेट जिले के एसपी हैं। एन वेंकटेश्वर लू ने भी अपनी बेटी की कामयाबी पर खुशी जाहिर की। It's my fifth attempt and my second interview. So it has been a long journey, and the journey low I saw several failures or setbacks in the process. But with my parents' support, I could learn from them, motivate myself, and move ahead. And coming to the preparation, I focused on previous year's questions and the syllabus. Irremediably body, I based my strategy, and with the help of friends who already cleared the exams, I kept on improving myself. So that's how I think I'm here. So throughout my journey, it's 99% my parents' hard work and 1% my hard work. I graduated with a BTech in Civil Engineering from IIT Hyderabad. దానికి ముందు భారతీయ విద్యా భవన్స్ బిహెచ్ఎల్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయింది, అండ్ దాని తర్వాత నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్. సో ఇది నా బేసిక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. నేనేం వర్క్ చేయలేదు గ్రాడ్యుయేట్ అయ్యాక. ఐ ఫోకస్ మై ఎంటైర్ టైమ్ ఆన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. నాకు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు నేను నా భార్య ఇద్దరం చాలా సంతోషం. తర్వాత ఇది అంత యాక్సిడెంటల్గా అనుకోకుండా వచ్చిన వ్యవహారం కాదు. గత 10 సంవత్సరాల నుంచి నేను, నా కూతురు, నా కొడుకు, నా వైఫ్ చాలా ప్లాన్డ్గా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు, ఒక చదువు తప్ప మిగతా ఆల్ ఎమ్యూనిటీస్ని మా తరపున, మా తల్లిదండ్రుల తరపున ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మా వంతు సహకారం, మా బాధ్యత కాబట్టి వాళ్ళకు చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని నిలబెట్టుకొని కష్టపడి ఇలా ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు ఐఏఎస్ సాధించినందుకు యాజ్ ఎ ఫాదర్గా, తండ్రిగా నాకు చాలా గర్వపడుతున్నా. అందరూ కూడా, పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తేవాలి. ఎంత చదువుకుంటే అంత లాభం వస్తుంది, ఎంత చదువుకుంటే అంత ప్రతిఫలం వస్తుంది. అమ్మాయి గత 4-5 ఏళ్ల నుంచి వేరే ఆలోచన లేకుండా, బయటకు వెళ్ళకుండా రోజుకు 14-16 గంటలు అమ్మాయి చదవటం నాకు తెలుసు. ఇట్లా మంచి ర్యాంకు తెచ్చుకొని నారాయణపేట జిల్లాకి, మరియు నాకు జిల్లాలో పనిచేస్తున్నందుకు, జిల్లా ప్రజలకు మంచి పేరు తెచ్చినందుకు నేను నిజంగా అలాంటి కూతుర్ని కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాను.